నమస్తే. ఈరోజు మనం చూస్తున్న వీడియో కండిషనల్ టెరిటరీ ఆపరేటర్స్ అన్నమాట. కండిషనల్ టెరిటరీ ఆపరేటర్స్ అంటే ఇది ఒక ఆల్టర్నేటివ్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అన్నమాట. సో కండిషన్ పాస్ అవుతుందా, ఫెయిల్ అవుతుందా, కండిషన్ పాస్ అయిన కండిషన్ అయినా ఫెయిల్ అయిన కండిషన్ అయినా మనకి ఏది కావాలంటే అది చూపించుకోవచ్చు అనమాట. కండిషనల్ టెరిటరీ ఆపరేటర్ అనేది క్వశ్చన్ మార్క్ అండ్ ఈ కాలమ్స్ పెట్టి ఈ షార్ట్ అండ్ ఫల్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ నేను మీకు చెప్పినట్టు. సో ఇక్కడ చూడండి, కోడ్లో మీకు చూపిస్తాను నేను. ఇఫ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 అనమాట, అంటే లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20. నేను ఏజ్ అనేది ఇచ్చేసాను. లెట్ ఈజ్ అడల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18, అంటే 18 కంటే పెద్దది అయితే ఎస్ అనే కండిషన్ వస్తుంది. ఇక్కడ మనం క్వశ్చన్ పెట్టాం కదా, ఇదే టెరిటరీ ఆపరేటర్. ఒకవేళ అది కాదనుకో, ఈ కాలమ్స్ నో అనే కండిషన్ అనేది రిజల్ట్ వస్తుంది అనమాట. అంటే కండిషన్ అనేది సాటిస్ఫై అయితే ఫస్ట్ వాల్యూ వస్తుంది, కండిషన్ అనేది సాటిస్ఫై కాకుంటే సెకండ్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ అనేది ఈజ్ ఏ పర్సెంట్ అడల్ట్ అనేది ఇచ్చాము. ఇక్కడ ఎక్స్ప్రెషన్ని కాల్ చేసుకుంటున్నాం, ఈజ్ అడల్ట్ వాల్యూని కాల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం రన్ చేస్తే చూడండి, హలో వరల్డ్ ఈజ్ ద పర్సన్ అండ్ అడల్ట్, ఎస్ అనే వాల్యూ ఇచ్చేసింది అనమాట. సో ఇక్కడ నేను క్వశ్చన్ మార్క్ ఇచ్చా, మీరు ఎక్కడున్న క్వశ్చన్ మార్క్ అనుకోవద్దండి, ఇక్కడ నేను క్వశ్చన్ మార్క్ ఇచ్చా కాబట్టి వచ్చింది. సో ఇప్పుడు ఒకవేళ ఇతనికి 2 years ఉందనుకుందాం, 2 years ఉంటే సో ఇట్లా కండిషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. హోప్ మీకు అందరికీ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. అర్థమైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.